హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పవన్ సాత్విక్ వ్లాగ్స్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎలెక్సా, వాట్ ఇస్ ద టైం? It's 9:20 a.m. 9:20 అయింది పొద్దున్న. అండ్ నేను 9 o'clockకి లేచా ఈరోజు. ఫస్ట్ టైం ఇంత లేట్గా లేవడం, ఇంత లేట్గా ఎప్పుడు లేవలేదు. సో ఇప్పుడు 9 o'clockకి లేచాను. అండ్ ఇంకా ఈరోజు 31st డిసెంబర్, రేపు 1st డిసెంబర్, అంటే రేపు 1st జనవరి 2024. సో ఈరోజు రాత్రి న్యూ ఇయర్. అండ్ కొత్తగా ఇప్పుడే అందిన తాజా వార్త, నిన్న రాత్రి అందిన తాజా వార్త, ఫ్లైఓవర్స్ చాలా మూస్తున్నారంటే ఈరోజు రాత్రి 11 o'clock నుండి రేపు పొద్దున 5 o'clock దాకా. ఎందుకంటే చాలా పార్టీలు చేసుకుంటారు కాబట్టి. సో అది విషయం. ఈరోజు మేము అసలు పార్టీ చేసుకుంటామో, ఫాస్ట్గా పడుకుంటామా, లేకపోతే సినిమా చూస్తామా, ఏం కథలు తెలీదు. చూడాలి ఏం చేస్తామో. అది ఈరోజు షెడ్యూల్ ఎలా ఉందో కూడా తెలీదు. వెళ్తే మెట్రోకి వెళ్తా, లేకపోతే ఇంట్లో కూర్చుంటా. మెట్రోకి వెళ్ళాలి అంటే హోల్సేల్ షాప్. సో అది. అండ్ ఇంకేముంది, వెల్కమ్ టు పవన్ సాత్విక్ వ్లాగ్స్ అండ్ ఎంజాయ్ ద వ్లాగ్. ఇదిగోండి, ఇప్పుడైతే నేను చట్నీ చేస్తున్నా, పుట్నాల చట్నీ. సో ఫస్ట్ నేను కొబ్బరి చట్నీ అంట అయితే. సో ఇవి కొత్తిమీర, ఇది కరివేపాకు, ఇది పచ్చిమిర్చి, ఇవన్నీ కడిగేసా. ఇప్పుడు పుట్నాలు వేయాలి. పుట్నాలు వేసాక నెక్స్ట్ కొబ్బరి వేస్తామంట. సో లెట్స్ సీ. సో గైస్, ఇప్పుడు మేమైతే మెట్రో మాల్కి వచ్చాము. ఇక్కడ ఈరోజు డిసెంబర్ 31st కదా, ఏమైనా ఆఫర్స్ ఉంటాయని వచ్చాము. ఇక్కడైతే మేము బిస్కెట్లు ఏం తీసుకోవాలా అని ఒక డైలమాలో ఉన్నామన్నమాట. చూస్తున్నాం. సో గైస్, మేమైతే ఇవే తీసుకున్నాం. రేట్లేమో కొంచెం బాగానే ఉన్నాయి, తక్కువే ఉన్నాయి. కాకపోతే డిమార్ట్తో పోలిస్తే ఎక్కువే. సో మెట్రోకి వెళ్ళాము అండ్ బ్యాక్ హోమ్ ఇంటికి వచ్చేసాం. ఇప్పుడైతే మళ్ళీ బయటికి వెళ్తాం. దిల్సుఖ్ నగర్ ఏదో పని ఉంది, సో అక్కడికి వెళ్తాం. సో ఇప్పుడైతే దిల్సుఖ్ నగర్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ చిన్న పని ఉంది, ఆ పని చూసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాము. ఆ పని పెద్ద పని ఏం కాదు, చాలా చిన్న పనే. సో కానీ అక్కడికి వెళ్ళాల్సిందే, అక్కడే అది పని అవుతుంది. సో అక్కడికి వెళ్తున్నాము అండ్ దెన్ విల్ బీ బ్యాక్. ఇప్పుడు టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంకా 5 minutesలో 12 అవుతుంది. అండ్ మేము రిటర్న్ వచ్చేసరికి 12:30, 12:45 అయిపోతుంది. వెళ్ళడానికి రావడానికి లైక్ ఒక 15 minutes అనుకోండి. వెళ్ళడానికి రావడానికి 30 minutes అయిపోతుంది. మిగతా 10 నిమిషాల వర్క్ ఉంటుంది అంతే. సో అదే విషయం. ఇంకా విల్ స్టార్ట్. సో వీఆర్ హియర్, దిల్సుఖ్ నగర్కి వచ్చేసాము. అండ్ ఆల్మోస్ట్ పని కూడా అయిపోయింది. అండ్ ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడు టైం 12:25 అయింది. ఇంకా స్టార్ట్ అయిపోతాం ఇంటికి. ఇంకా 15 minutes, ట్రాఫిక్ చాలా ఉందన్నమాట. సో లేట్ అయింది. ఇంకొక 15 minutesలో ఇంటికి వెళ్ళిపోతాం. సో లెట్స్ గో. ఇంటికి వచ్చేసాను, పనంతా అయిపోయింది. ఇంటికి వచ్చాను. అండ్ ఆ లోపల మా కార్ డ్రైవింగ్ ఫోన్ చేశాడు, వచ్చేయాల్సింది అని. నేను అన్నా 3 గంటలకు వస్తాను అని చెప్పాను. సో నేను 3 గంటలకు వెళ్తాను. సో అది విషయం. ఇప్పుడైతే నేను డ్రైవింగ్ క్లాస్కి వెళ్తున్నా. మధ్యాహ్నం 2 అయింది. ఇప్పుడు 2 to 3 వెళ్ళొచ్చేస్తా. కొంచెం వర్క్లు ఉన్నాయి, చాలా వర్క్స్ ఉన్నాయి. సో ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వచ్చేస్తాం. సో ఇప్పుడైతే బయటకు వచ్చాము. అంటే లైక్ ఇక్కడ స్టేషనరీ దగ్గరికి. ఎందుకంటే ఓ ప్రింట్ తీసుకుందామని చెప్పి వచ్చాము. ఆ ప్రింట్ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్తాము. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 8 అవుతుంది, 7:30 అయింది. ఇంటికి వెళ్ళేసరికి 8 అయిపోతుంది. అండ్ దెన్ ఈరోజు రాత్రి సినిమా చూద్దాం అనుకుంటున్నాం. న్యూ ఇయర్ అంటే 31st కాబట్టి న్యూ ఇయర్ చూద్దామని. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్రెడీ. సో అది విషయం. ఇంకొంచెంసేపు ఆగి ఇంటికి వెళ్తాం. సో ఇప్పుడైతే టైం 9:30 అంటే. అలెక్సా, వాట్ ఇస్ ద టైం? 9:55. Alexa, what is the time? It's 9:55 p.m. 9:55 అయింది, అంటే ఆల్మోస్ట్ 10 అయింది.
అండ్ ఇప్పుడైతే బయట కూర్చొని ఆదికేశవ సినిమా చూస్తున్నాం. నెట్ఫ్లిక్స్లో వచ్చింది, ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడైతే మేము చూస్తున్నాం ఆదికేశవ. సో నేను ఉంటానో లేదో కూడా తెలీదు. ఈరోజు 31 డిసెంబర్ రాత్రి 12 దాకా. సో అది విషయం. బయటికి వెళ్ళి నేను సినిమా చూస్తా. మధ్యాహ్నం నిద్ర వస్తే ఇంకా నేను ఆగను, పడుకుండిపోతాను. నాకు నిద్ర అంటే చాలా ఇష్టం. సో అది చూద్దాం. అరే నీకు ఒకవేళ నేను నేను డైరెక్ట్ చూస్తున్న దానికన్నా ఇందులో క్లారిటీ వస్తుంది. అది నా ఫోన్ అంతే బాగుంటుంది. సో అదేంటంటే ఇంకా ఇది నేను పడుకునే ముందు అయితే పక్కా బాయ్ బాయ్ చెప్పి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి పడుకుంటా. సో 12 దాకా ఉంటే ఇంకా బాగుంటుంది. చూద్దాం. యాక్చువల్లీ 12 దాకా ఉందో షార్ట్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా, చూడాలి. ఓకే. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. హ్యాపీ న్యూ ఇయర్. సో 1 జనవరి 2024 ఈరోజు. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఇంకా నేను పడుకుంటా, ఇప్పటికే నిద్ర వస్తుంది. ఆదికేశవ సినిమా కూడా బాగానే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి కామెంట్ కూడా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్. మొత్తం అంతా క్రాకర్ సౌండ్స్. సో అక్కడైతే బాగా కనిపిస్తున్నాయి. అండ్ అటువైపే బాగా అనిపిస్తున్నాయి. సౌండ్స్ అయితే మొత్తం అన్ని చోట్ల నుండి వస్తున్నాయి కానీ అక్కడే మనకి కనిపిస్తున్నాయి బాగా. అది విషయం. ఓకే, ఎనీవేస్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వెల్కమ్ టు 2024. 1 జనవరి 2024 ఈరోజు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఎంజాయ్ యువర్ న్యూ ఇయర్. ఇంకా నేనైతే వీడియోస్ కూడా బాగా చేయడానికి ట్రై చేస్తాను ఈ న్యూ ఇయర్లో. సో అది విషయం. విష్ యూ బెస్ట్ ఇయర్ అహెడ్.